హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఈ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ వేరియంట్ అండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ అండి. RC వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 62,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఈ కార్ కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఢిల్లీలో. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా దాదాపుగా 50 నుంచి 60% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% అయితే ఉంది. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద ఈ కారు మైలేజ్ 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి. ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో ఈ కార్కి ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి. ఈ కార్కి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2015లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి. కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఇండియాలో ఎక్కడైనా కామన్ ఇది. గీతలు పడితే నీట్గా ఉంచుకోవాలనుకుంటే టచ్ అప్ అనేది చేయించుకుంటారు. లేకపోతే కొంతమంది అంతే తోలుతారు. ఈ కార్కి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే పడ్డాయండి. అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4 లక్షల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ABS కార్ అండి. VDI ఆప్షనల్. VDIలో ABS రాదు. ఇది VDI ఆప్షనల్ కిందకి వస్తుంది కాబట్టి ABS అనేది వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా VDI ఆప్షనల్ కి వస్తుంది. VDI కార్కి అయితే రాదండి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ 4 లక్షల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో బార్గెనింగ్ అయితే ఉందండి. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ గానీ మోయిజ్ గానీ అలాగే నా నెంబర్ కానీ బాబీకి అయితే కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం. ఎక్కువ రేట్లు అయితే నేను పెట్టానండి. 10-20 వేలు ఎక్కువ చెప్పి 10-20 వేలు తగ్గించడమే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. కారు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. 4 లక్షల రూపాయలు కొద్ది బార్గెనింగ్ ఉంది. NOC ఇన్వాయిస్ ఇస్తా. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ వేరియంట్ అండి. చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. మైనర్ గా 1-2 కనపడినట్టుగా అయితే ఉన్నాయి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి. 50% టైర్స్ ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి.
అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 50% టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. ఒక 7,000 మధ్యలో కిలోమీటర్స్, 7,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ అయితే తిరగవు టైర్స్. చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% మాత్రంగానే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్ కానీ బటన్ అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి ఒక 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే 64,496 కిలోమీటర్లు అయితే తిరిగింది. 64,496 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. కో డ్రైవర్ సైడ్ సీటు 100కి 70 నుంచి 80% అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే కారు యొక్క వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే చూడొచ్చు రూఫ్ అండి. డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే బూట్ లో డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా ఒక 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు. యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. 2015లో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ కూడా అలానే ఉన్నాయి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు చూడొచ్చండి. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ అనేది ఎక్సలేటరీ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2015 మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI ఆప్షనల్ వేరియంట్ అండి. 64,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2 keys అయితే ఉన్నాయి. కార్ కాస్ట్ 4 లక్షల రూపాయలు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.